మా ఇంట్లో మటన్ బిర్యానీ రెసిపీని చాలా అంటే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. ఆ రెసిపీని నేనైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలామంది బిర్యానీ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటారు, కానీ పర్ఫెక్ట్గా తయారు చేసుకోలేక బయట నుంచి అయితే తెప్పించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఇంట్లోనే చాలా అంటే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది ఎలానో మీరు కూడా చూసేయండి. ముందుగా అయితే ఒక 3 ఆనియన్స్, 2 టమాటా, అలానే ఒక 4 గ్రీన్ చిల్లీ అయితే తీసేసుకొని వాటిని నిలువుగా చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక అర కేజీ వరకు అనమాట బాస్మతి రైస్ని కడిగేసి మీరు ఏదైనా ఒక కప్తో మెజర్మెంట్ తీసుకొని అయితే అందులో అయితే వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నాకు 2.5 కప్పుల వరకు రైస్ అయితే వచ్చింది. దానికోసం నేను 3 కప్పుల వరకు అనమాట వాటర్ని అయితే యాడ్ చేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఎందులో అయితే బిర్యానీ అయితే తయారు చేయాలనుకుంటున్నామో ఆ పాత్రలో అనమాట ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసేసుకొని ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అనేవి యాడ్ చేసి ఇప్పుడు ఇందులోనే కాజుని కూడా యాడ్ చేసేసుకోండి. కాజు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నింటినీ కూడా యాడ్ చేసేసి ఇప్పుడు ఒక్కసారి కలుపుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర రెండింటిని అయితే వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే అనమాట మనం కడిగి పక్కన పెట్టుకున్న అర కేజీ వరకు అయితే నేను ఇక్కడ మటన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆ మటన్ వేసేసి అందులో 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే సరిపడినంత ఉప్పు, కారం, అలానే పసుపు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి అయితే మీరైతే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇందులోనే ఒక చెక్క వరకు నిమ్మరసాన్ని కూడా పిండి అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా నిమ్మరసాన్ని కూడా వేసిన తర్వాత బాగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మటన్ నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు అయితే కుక్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఇందులో నేనైతే ఇప్పుడు 2 కప్పులన్నర వరకు అనమాట వాటర్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. మటన్ అనేది బాగా మెత్తగా ఉడకాలి కదా, సో అందుకోసమని నేనైతే వాటర్ని అయితే యాడ్ చేసేసి విజిల్ని అయితే పెట్టేశాను. మటన్ అనేది ఒక 6 to 7 విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ అనేది బాగా అయితే కుక్ అయిపోయింది. విజిల్ ఓపెన్ చేసేసి నేనైతే మరొక్కసారి అయితే కలుపుకున్నాను. మీరు చూస్తున్నారు కదా పీస్ అయితే ఎంత బాగా అయితే ఉడికిందో. సో ఈ విధంగా పీస్ ఉడికిన తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులోనే బిర్యానీ మసాలా లేకపోతే గరం మసాలాని అయితే యాడ్ చేసేసుకొని దాని తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 4-5 స్పూన్ల వరకు అనమాట పెరుగును కూడా యాడ్ చేసేసి 1 స్పూన్ వరకు గీని కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా వీటన్నింటినీ వేసిన తర్వాత మరొకసారి అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం ఒక 2 మినిట్స్ వరకు అనమాట కుక్ అయితే చేసేసుకోవాలి. ఇలా బాగా కుక్ చేసుకొని గ్రేవీ అనేది ఇలా దగ్గరగా అయిన తర్వాత అనమాట ఇప్పుడు ఇందులోనే మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం, ఆ రైస్ని అనమాట వాటర్తో సహా ఇందులో అయితే ఇప్పుడు యాడ్ చేసేసి జాగ్రత్తగా కొంచెం అయితే ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఒక 10 మినిట్స్ అనమాట బాగా అయితే కుక్ చేసేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనమాట కవర్ చేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 8 మినిట్స్ కుక్ చేసుకుని సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం ఎక్కువ సమయం కూడా అస్సలేం అవసరం లేదు. జస్ట్ దీని యొక్క మూతను అనమాట ఓపెన్ చేసేసి లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేసేసుకొని తింటే ఆ మజా అనేది మనం రెస్టారెంట్లో తిన్నా కూడా రాదండి. ఇంట్లోనే ఇలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా అయితే మన మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందో. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి